ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు 127 2వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో అంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. సో మన 127 కీర్తన 1వ వచనం చదివితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడైతే అంటే మన గురి అంతా మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం గ్రహించవలసినది, దేవుడు మనకు ఆధారంగా ఉన్నప్పుడు, సో దేవుడు అంటే దేవుని గురిగా ఉంచుకొని మనం కష్టపడుతూ వచ్చినప్పుడు, సో వాటన్నిటిలో కూడా దేవుడు మనకి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే మనం చేసిన కష్టార్జితానికి ప్రతిఫలంగా దేవుడే మనకి అనుగ్రహించే దేవుడు అనమాట. అందుకే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒకవేళ మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము సమృద్ధిగా తింటున్నాము, సంతృప్తిగా నిద్రపోతున్నాము అని అనుకుంటాం. కాదు, దేవుడు మనకు అనుగ్రహిస్తేనే, దేవుడు మనకి సెలవిస్తేనే మనము ఆహారం తింటాము. దేవుడు అంటే ఆజ్ఞ ఇస్తేనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలం. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు మనం చదవగలం. ఇక్కడ కూడా సొలొమోను ఈ కీర్తన రాస్తూ అంటాడు అనమాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. అంటే దేవుడే కట్టించకపోతే, దేవుడే కావలి కాయకపోతే, దేవుడే కాపాడకపోతే, సో మనం ఏది సంపాదించుకోలేము. అంతేకాదు తద్వారా ఏమీ కూడా మనం సాధించలేం. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడే మనకి అనుగ్రహించే దేవుడు. దేవుడిని మనం గురిగా ఉంచుకుంటే, సో మనము ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ్గట్టుగా దేవుడు మనల ప్రయాసను దీవిస్తాడు. అంతేకాదు మనము నిద్రిస్తున్న సమయంలో కూడా తన ప్రియులకైనా అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అన్నమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం చదివితే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనది. అంటే దేవుడు మన క్రియలు సఫలం చేసేటువంటి దేవుడు. మన సఫలత కోసం చాలా మనం ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడే మనకి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానం కదా. మనం చాలా కొన్నిసార్లు సంపాదన కోసం ఏడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు భవిష్యత్తు కోసం, కొన్నిసార్లు సంతానలేమితో బాధపడినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, రకరకాల పరిస్థితులు నిన్ను ఆవరిస్తూ వచ్చినప్పుడు ఆ పరిస్థితులను బట్టి దిక్కుతోచని అంటే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో ఇంకేం చేయాలో మనకు తోచదు. అప్పుడు ఏడుస్తూ ఉంటాం, కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. సో ఏంటి నా జీవితము, ఏంటి దీనికి పరిష్కారం అని. అయితే దీని పరిష్కారం దేవుడు మాత్రమే. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. అంటే మన క్రియలు ఆయన సఫలం చేసేటువంటి దేవుడు. అందుకే మనం వాక్యంలో చదివితే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవాకు రాబో కాలం నందు నీకు మేలు కలుగునను నమ్మికైనది. సో దేవుడు తప్పకుండా రాబోయేటువంటి కాలంలో మనకి ఆయన మేలు చేసేటువంటి దేవుడు. దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్మిక ఎంచుతూ వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని కొనసాగింప చేస్తారనమాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. కింద మన ఫుట్ నోట్లు చదివినట్లయితే ఆలస్యము చేయుచున్నాడు. సో దేవుడు మన నిమిత్తమే, సో మనకి న్యాయం తీర్చడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన క్రియలు సఫలం చేయడానికి ఆయన ఆలస్యం చేయుచున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఒక అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకుంటూ వచ్చాడు. అప్పుడు మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాతులు తన్ను గురించి మొరుపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చాడా. అంటే మన దేవుడు సో తన
దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనము దివారాత్రులు దేవునికి మనం మొరుపెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకి న్యాయం తీరుస్తానని తనలో తను అనుకున్నప్పుడు మరింత సజీవుడైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, సో న్యాయం తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఇలాంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించినప్పుడు చాలాసార్లు మనకున్న సమస్యలను బట్టి వాటినే మనం ఎదురుగా ఉంచుకొని మనం బాధపడతాం, ఏడుస్తూ ఉంటాము. సో కన్నీళ్ళు విడిచిట మానం అంటే 24 hours ఇంక ఏడుస్తూనే ఉంటాం. కానీ దేవుని యందు మనం నమ్మిక ఇస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు, ఆయన మన అవసరతలు తీరుస్తాడు అన్న ఉద్దేశం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. కింద మన ఫుట్ నోట్లు చదివితే ఆలస్యము చేయుచున్నాడు. సో మనం విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. ఆ విశ్వాసం ఉన్నప్పుడు సో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుట మనం చూడగలం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో వేచి ఉండి ఆయన కోసం మనం కనిపెడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. సో దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.